చేసిన మీడియా పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి కుటుంబం కూడా భరించలేని బాధ ఏదో సమయంలో ఎదుర్కొంటుందండి. అలాంటి ఒక తీరని లోటు ఎదుర్కొంటున్న మా కుటుంబం తరఫున మాట్లాడడానికి ముందుకు రావడం జరిగిందండి. మా నాన్నగారు మరణం మా కుటుంబానికి తీరని లోటు అండి. ఎన్ని గంటలు లేవాలి, ఏం తినాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎవరితో మాట్లాడాలి, ఇవన్నీ కూడా మమ్మల్ని ఒక పసిపిల్లల్లా ఇంతవరకు నడుపుకుంటూ వచ్చారండి ఆయన. ఈరోజు చెప్పడానికి చూడడానికి లేని చీకటి పరిస్థితుల్లో ఇవాళ మా కుటుంబం ఉందండి. ఇంత బాధాకరమైన విషయంలో మీరందరూ తోడుండడం, కొంతమందికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలనే భావంతో ఈవేళ మీ ముందుకు రావడం జరిగిందండి. ముందుగా నా తండ్రి గారు నీరసపడ్డ క్షణం నుంచి నేటి వరకు కూడా జరుగుతున్న ప్రతి విషయం ఎంతో గౌరవంతో, హుందాగా, చాలా సున్నితంగా మీడియా పెద్దలందరూ కూడా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉన్నారు. మా బాధ మీ బాధగా భావించి మా కుటుంబానికి అండగా నిలిచిన ప్రింట్ మీడియా పెద్దలకి, ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలకి, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా పెద్దలందరికీ కూడా మా కుటుంబం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా నాన్నగారు చేసిన పనులు, ఆయన చరిత్ర అంతా కూడా పేపర్లోని, టీవీలోని, డిజిటల్ మీడియాలో చేస్తారని తెలిసిందండి. ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్, మీడియా పెద్దలందరికీ కూడా. రెండవది, సింధు హాస్పిటల్ యాజమాన్యాన్ని మా నాన్నగారు చాలా సీరియస్ కండిషన్లో ఆ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగిందండి. జాయిన్ అయిన క్షణం నుంచి కూడా ఎలా బ్రతికించాలి, ఏం చేయాలి అన్న ఆలోచనతో నిరంతరం వాళ్ళు వైద్య సేవలు అందించడం జరిగిందండి. అయితే విధి ఆటలో ఓడిపోయినప్పటికీ ఆ హాస్పిటల్ డాక్టర్స్కి, నర్సింగ్ స్టాఫ్, సెక్యూరిటీ స్టాఫ్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు ఎక్కడ రెండో ఆలోచన లేకుండా కష్టపడినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. అతి ముఖ్యంగా ఆ హాస్పిటల్ యజమాని అయిన చైర్మన్ గారు శ్రీ బండి పార్థసారథి గారు అనేక సార్లు మా నాన్నగారిని చూడడానికి వచ్చి మాకు ధైర్యం చెప్పి ఆయన్ని నడిపించి పంపించాలి, ఏదో విధంగా ఆయనకి న్యాయం చేయాలి మనం అని డాక్టర్లతో నిరంతరం మాట్లాడుతూ ప్రతిదీ కూడా మానిటర్ చేస్తూ ఆయనకి అత్యంత లేటెస్ట్ వైద్యాన్ని అందించారండి. ఆయన మానవత్వానికి, ఆయన సేవకి, ఆయన మా కోసం ఇచ్చిన సమయానికి ఎప్పటికీ మా కుటుంబం ఆయన రుణపడి ఉంటుందండి. ఇదంతా ఒకే ఒక వ్యక్తి వల్ల జరిగిందండి. అత్యంత ప్రత్యేకమైన, మా కుటుంబం ఎప్పటికీ మర్చిపోలేని కృతజ్ఞతలు జగన్మోహన్ రెడ్డి గారి పాదాల దగ్గర సమర్పించుకుంటున్నామండి. నా తండ్రి గారు హాస్పిటల్లో జాయిన్ అయిన క్షణం నుంచి కూడా మరణించే క్షణం వరకు ఆయన్ని ఏదో విధంగా బ్రతికించాలని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నం ఇంత అంత కాదండి. ఎప్పుడూ కూడా నాకు ఫోన్ చేసి నిరంతరం, గిరి ఎలా ఉంది, ఏం కావాలి, నన్ను ఏం చేయమంటావు, నాకే చెప్పడం కాకుండా డాక్టర్లతో ప్రపంచంలో ఆయనకి పనిచేసే మందు ఏ మూలన్నా తెప్పించండి, ఏ డాక్టర్ ఈయనకి నయం చేస్తాడో ఆయన రప్పించండి అని ప్రతిసారి ప్రతి ఒక్కరితోటి ఆయన మాట్లాడుతూ ఎప్పటికప్పుడు మాతోనే ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఒక్క క్షణం ఉందండి, ఆ క్షణం గుర్తొచ్చిన ప్రతిసారి ఆయన పట్ల గౌరవంతో మనసు పొంగుతుందండి. మా నాన్నగారు చనిపోయినప్పుడు ఆయన భౌతికాయం దగ్గరికి వచ్చి వారే స్వయంగా మా నాన్నగారు పాడి మోయడం అనేది మేము ఎప్పటికీ మర్చిపోలేమండి. ఎటువంటి ఆర్భాటం లేకుండా, ఎటువంటి సంకోచం లేకుండా ఆయన చేయడం అనేది మేము మర్చిపోలేమండి. ఇది ఒక వ్యక్తి ఒక రాజకీయ లబ్ధి కోసమో, పబ్లిసిటీ కోసమో, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం చేసింది కాదండి. ఒక కుమారుడు ఆయన తండ్రికి ఇచ్చే ఆఖరి గౌరవం అండి. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు
వైఎస్ భారతమ్మ గారు ఒక పెద్ద వ్యక్తితో కబురు పంపించారండి. పద్మనాభం గారికి చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తండ్రిలా చూసుకుంటారు, ఆయన తండ్రి స్థానం పద్మనాభం గారికి ఇస్తారు అని చెప్తే ఆ రోజు అది సానుభూతి మాటేమో భరోసా మాటేమో అని అనుకున్నాం. కానీ అది జగన్మోహన్ రెడ్డి గారు మనసులోంచి వచ్చిన మాటని ఈవేళ ప్రపంచం అంతా చూసేలాగా ఆయన ప్రవర్తన ఉందండి. ఎన్ని జన్మలెత్తినా ఆయన రుణం మా కుటుంబ సభ్యులు ఎవ్వరూ కూడా తీర్చుకోలేమని మరొకసారి తెలియజేసుకుంటున్నానండి. మా నాన్నగారు మరణం వెంటనే మన రాష్ట్ర గవర్నర్ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే అనేక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పారిశ్రామికవేత్తలు ఎంతో మంది ఆయనకి సానుభూతిగా తెలిపి ఇంటికి వచ్చి ఘన నివాళులు అర్పించారండి. మందకృష్ణ మాదిగ గారు పెద్ద ఎత్తున తెలంగాణ నుంచి ఇక్కడ వరకు వచ్చి ఆయనకి సానుభూతి తెలపడం, ఎంతో మంది కార్యకర్తలు, అభిమానులు మా బాధ ఆయన బాధ వాళ్ళ బాధగా చూసుకుని మాకెంతో ధైర్యాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పాదాభివందనాలు చేసుకుంటున్నానండి. ఇంత కష్ట సమయంలో మా కుటుంబంతో నిలబడిన ప్రతి ఒక్కరిని కూడా ఎప్పటికీ మర్చిపోలేమని, మీరు చూపించిన ప్రేమ, గౌరవం మా కుటుంబం పట్ల ఎప్పటికీ మేము అందరం గుర్తుపెట్టుకుంటామని చివరిగా తెలియజేస్తున్నాను. కొన్ని విషయాలు చెప్పాలంటే, నాన్నగారు మరణం తర్వాత చేసిన ప్రతి కార్యక్రమం కూడా ఆయన చెప్పినట్టుగానే చేసాం తప్ప ఇందులో ఎటువంటి ఆలోచన, మా సొంత ఆలోచన, సొంత పెత్తనం ఎప్పుడూ లేదండి. ఆయన ఏమేమి ఆశయాలు ఇచ్చారో, ఏమి ఆచరణ ఇచ్చారో, నాకైతే ఏమి చెప్పారో ప్రతిదీ కూడా మా కుటుంబ సభ్యులందరూ కూడా అవే చేసుకుంటూ వచ్చాం తప్ప ఎక్కడా డీవియేట్ అవ్వలేదండి. మేము చేసింది ప్రతిదీ ఆయన ఆఖరిగా చెప్పిన ఆఖరి కోరికలే తప్ప రాజకీయంగా కానీ, సానుభూతి కోసం కానీ, పబ్లిసిటీ కోసం కానీ చేసిన పనులు కాదని ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. సార్, మీ సోదరి చెల్లెమ్మ గారు వస్తే మీ నాన్నగారిని ఎందుకు చూడలేదు సార్? అయ్యా, నాన్నగారు మరణించే ముందు నాకు 5 విషయాలు చెప్పడం జరిగింది. మొదటిది, నన్ను కాల్చొద్దు, పాత పెట్టు, ఇంటిలోనే 8 అడుగులు పైగా లోతు తీసి అక్కడే పాత పెట్టు, మొదటిది. రెండవది, పెద్ద రోజు కానీ చిన్న రోజు కానీ చెయ్యొద్దు, నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను, రెండవది చెప్పారు. మూడవది, ఏ స్త్రీకైనా పెళ్ళయ్యాక తన భర్తే తన సర్వస్వం అయిపోతుంది. భర్త పోయిన ఆడది గుప్పటి దుఃఖంలో ఉంటుంది. అలాంటి సమయంలో వెళ్ళి తన బొట్టు, తన చీర, తన గాజులు తీసేయడం అనేది ధర్మం కాదు. ఎప్పుడూ ఆ పని చెయ్యొద్దు. మీ అమ్మకి నాతో గాజులు, పువ్వులు, బొట్టు రాలేదు, తన పుట్టుకతో వచ్చింది. కాబట్టి నేను వెళ్ళినా ఎక్కడున్నా ఆవిడ వ్యక్తిత్వం, ఆవిడకంటూ ఒక స్థాయి, ఆవిడ గౌరవం ఎప్పుడు కాపాడాలి. కానీ ఎప్పుడు అది చేయనివ్వకు, ఎవరిని దగ్గరికి వెళ్ళనివ్వకు అనేది మూడోదండి. నాలుగవది, ఆయన చెప్పినట్టుగా చెప్తున్నాను సార్ మీ అందరికీ. ఆ రాజమండ్రి ఎదవ, నేను చచ్చిపోయినా, మీ అమ్మ చచ్చిపోయినా దాని గాలి కూడా ఈ ఇంటి మీద తాగడానికి వీల్లేదు. ఎప్పటికీ దాన్ని క్షమించకు, ఎప్పటికీ దాని దగ్గర రానివ్వకు, గుర్తుపెట్టుకో అని చెప్పడం జరిగింది. ఐదవది, ప్రభుత్వం ఏమిచ్చినా స్వీకరించొద్దు, ఎప్పుడు వాళ్ళ దగ్గర చేయి చాపొద్దు అని 5 విషయాలు చెప్పడం జరిగింది. ఆయన చెప్పినట్టుగానే మేము అన్ని కూడా చేసుకుంటూ వచ్చాము. మా విషయం పక్కన పెట్టండి. ఇప్పుడు కన్నంతకే పిల్లలకి తల్లిదండ్రుల మీద సర్వహక్కులు ఉంటే, కానీ కష్టపడి పెంచి, చదివించి, పెళ్లిళ్ళు చేసి, సమాజంలో ఒక ఇంటి పేరు ఇచ్చి, ఒక స్థానం ఇచ్చిన తల్లిదండ్రులకి ఒక కోరిక, ఆశయాలు, ఆశలు, గౌరవం, మర్యాద ఉండకూడదండి? కేవలం కన్నంతకే పిల్లలకి సర్వహక్కులు తల్లిదండ్రుల మీద ఉంటాయా అండి? ఇంకా తల్లిదండ్రులకంటూ ఏమి గౌరవం, ప్రతిష్ట, మర్యాద ఏమి ఉండవా అండి? ఇంకా అవి కోరుకోకూడదండి తల్లిదండ్రులు? ఏ రోజైతే
ఆ తల్లిదండ్రులు బాధపడ్డారో ఆ రోజే వాళ్ళ పిల్లలే కాదండి, అది నేనన్నా ఎవరన్నా సరే. ఆ విషయంలో నా తండ్రి పడ్డ బాధ ఇంత అంతా కాదని. హార్ట్ అటాక్ వస్తుందంటే చేయడానికి ఒక టెస్ట్ ఉంది, ఫ్రాక్చర్ అయితే చూడడానికి ఒక స్కానింగ్ ఉంటుంది, క్యాన్సర్ కి బ్లడ్ టెస్ట్లు ఉంటాయి, మానసిక క్షోభకి ఏ టెస్ట్ ఉండదండి. ఆ భగవంతుడు సాక్షిగా నా తండ్రి పడ్డ మానసిక క్షోభ ఇంత అంత కాదండి. ఎందుకంటే నా తండ్రికి చిన్న వయసులోనే తల్లి కోల్పోయారండి, యవ్వనం వయసులో తండ్రిని కోల్పోయారు. మా అన్నయ్య గారు పుట్టాక వాళ్ళ నాన్నగారి పేరు, ఆ మహాతల్లి పుట్టాక ఆయన తల్లిగారు పేరు పెట్టుకుని ఎంతో మురిసిపోయేవారట. ఆవిడ బాధపడితే ఆయన బాధపడేవారండి. ఆవిడ పాదానికి మట్టి అంటకూడదని స్కూలుకు కూడా పంపడం మానేశారండి. అందరికంటే ఎక్కువ దగ్గరగా చూసింది ఆవిడే నా తండ్రి అండి. ఆయన గోరుముద్దలు తిని ఆయన చేతుల మీద పెరిగిన వ్యక్తి ఈ రోజు ఆయన 300 సంవత్సరాలుగా మా కుటుంబం పరువు ప్రతిష్ట దాచుకుంటున్న దాన్ని రోడ్డుకి ఈడిచి తండ్రిని అనరాని మాటలంటే ఏ తండ్రి భరించగలడండి, ఏ తండ్రి క్షమించగలడు అనేది ప్రజలందరూ ఆలోచించాలండి. కూలి పని చేసుకుండే తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రధానమంత్రులు అత్యంత కోటేశ్వరుల తల్లిదండ్రులకైనా ప్రతి ఒక్కరికి ఒక విలువలు ఉంటాయి, ఒక నమ్మకాలు ఉంటాయి, ఒక ప్రతిష్టలు ఉంటాయి ప్రతి కుటుంబానికి. అది దెబ్బ తీసిన నాడు ఆ పిల్లల్ని క్షమించకూడదండి, ఎప్పటికీ క్షమించకూడదండి వాళ్ళని. అలా క్షమించి నిజం ఏంటి తప్పేంటి ఒప్పేంటి చెప్పని తల్లిదండ్రుల వల్లే ఈ రోజు సమాజంలో ఒక టెర్రరిస్ట్ గా, ఒక రేపిస్ట్ గా, ఒక దుర్మార్గులుగా తయారవుతున్న పిల్లలు తల్లిదండ్రులు చేస్తున్న తప్పండి. ఇవన్నీ గ్రహించే ఆ రోజే నా తండ్రి ఆవిడ దూరం పెట్టింది, ఎప్పటికీ క్షమించలేమన్నా. ఏ గర్భంలో అయితే నా తల్లి 9 నెలలు మోసి కష్టపడి కనిందో అదే గర్భాన్ని కొట్టుకుని ఏడ్చిందండి నా తల్లి. ఇలాంటి దుర్మార్గురాలుగా నేను జన్మనిచ్చాను, నా పసుపు కుంగాలు పట్టుకుపోయిందని అదే కడుపు కొట్టుకుని ఏడ్చిందండి. నా తల్లిదండ్రుల బాధ మేము స్వయంగా చూసామండి, లోకం ఏమనుకున్నా సంబంధం లేదండి. నా తల్లిదండ్రులు పడ్డ బాధ ఇంత అంతా కాదండి. ఒక సంఘటన చెప్తాను మీకు. అంబటి రాంబాబు గారు ఇంటి మీద దాడి జరిగినప్పుడు వారి కుమార్తె బయటకు వచ్చి మాట్లాడిందండి. ఒకసారి చూశారు, రెండోసారి చూశారు, మూడోసారి చూసి పద్మ మా అమ్మగారితో అన్నారండి, పద్మ ప్రతి ఇంటికి అలాంటి కూతురు ఉండాలి పద్మ, తల్లిదండ్రుల పట్ల నిలబడే కూతురు ఉండాలి పద్మ, మనమేం పాపం చేసాం పద్మ అని నా తండ్రి మా అమ్మగారితో మాట్లాడి టీవీ కట్టి పడుకున్న సంఘటనలు మేము ఎన్నో దగ్గరికి ఉండి చూసాం. ఎప్పటికీ ఈవిడే కాదండి, తల్లిదండ్రులను బాధ పెట్టే ఎవరో కూడా క్షమించకూడదు. ప్రభుత్వ రాజధాని సమయంలో అంబట్రాంబాబు అనుకున్నట్టు అంబట్రాంబాబు గారు పూర్తి చేసి ప్రభుత్వ లాంఛనాలు ఆయన ఎప్పుడూ కోరుకోలేదండి. ఇప్పుడే కాదండి, మంత్రిగా ఉన్నా, ఎంపీగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా ఎప్పుడు సెక్యూరిటీలు కానీ, సెల్యూట్లు కానీ, ఎస్కాట్లు కానీ, బాడీ గార్డులు కానీ ఎప్పుడు ఆయన ఎప్పుడు కోరుకోలేదండి. ఆయన ఎప్పుడు సింగిల్ మ్యాన్ ఆర్మీ గానీ ఆయన పనిచేసుకుంటూ వచ్చే తప్ప ఎప్పుడు ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించలేదండి. ప్రభుత్వ లాంఛనాలు వద్దని చెప్పడం మా నిర్ణయం అండి. ఆయన మాకు చెప్పిన ఆదేశాలే మా అన్నయ్య గారు మేము ప్రభుత్వం చెప్పడం జరిగింది, పెద్దలు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అయినా సరే పోలీసులు చాలా దారుణంగా ప్రవర్తించి ఆ రోజు డిఎస్పీ గారు నాన్నగారిని ఇంటికి తీసుకురాగానే నా దగ్గరికి, మా అన్నయ్య గారి దగ్గరికి, మా అమ్మగారి దగ్గరికి వచ్చి కూడా అడిగానండి, అయ్యా ఆవిడ వస్తానంటుంది ఏం చేయమంటారు అని. మా నాన్నగారు చివరి కోరిక ఇదండి, దయచేసి తీసుకురావద్దని చెప్పడం జరిగింది. మా అమ్మగారు కూడా అదే చెప్పారండి. అయినా సరే దగ్గరుండి దుర్మార్గంగా పోలీసులు తీసుకొచ్చి నా తండ్రి మరణాన్ని కూడా ప్రశాంతంగా బాధపడే యోగం లేకుండా చేసిన పోలీసుల్ని ఎప్పటికీ మర్చిపోలేము. ఇదా వాళ్ళు ఇచ్చే గౌరవం అండి? చేయవలసిన గౌరవం చేయకుండా మీ సెల్యూట్లు, మీ బోర్లో డబ్బులు ఎవరికి కావాలండి? ఎంత అవమానమా నా తండ్రికి? ఆయన ఆఖరి కోరిక కూడా తీర్చలేని పరిస్థితుల్లో మమ్మల్ని పెడతారా? ఇదేనానండి అధికారం ఉంటే ఇంత దుర్వినియోగం చేసుకుంటారా? ఇదా సమయం మీ రాజకీయంగాని మీ అధికారం చూపించుకోవడానికి? అంబటి రాంబాబు గారి మీద కేసు పెట్టారని తెలిసిందండి. ఆయన చేసింది ప్రతిదీ కూడా మా కుటుంబం కోసం, మా తండ్రి కోసం చేశారు. ఆయన మీద కేసు ఏది పెట్టారో మా కుటుంబం సభ్యుల మీద అందరి మీద కూడా అదే కేసు పెట్టండి.
వారిని ఎప్పుడు విచారణ పిలిచినా ఖచ్చితంగా మేము వెళ్తాం. ఆయన తరపున మేము నిలబడతాం. ఇందులో ఎటువంటి సందేహం లేదండి. నా తండ్రి ఆశయాలు గౌరవించిన వాళ్ళని మేము నెత్తి మీద పెట్టుకుని పూజించుకుంటాం తప్ప దుర్వినియోగం చేసి అధికారం ఉందని మా తండ్రిని బాధ పెట్టే వాళ్ళని మాత్రం మర్చిపోవండి. రాజకీయ విమర్శలకు వచ్చేంటారు మీ యొక్క క్రాంతిమైన కారణం మనం ఎలా చెప్తాం సార్? అవన్నీ ఆవిడ ఒక పార్టీకి వెళ్ళారు, మేము ఒక పార్టీలో ఉన్నాం. పార్టీలు ఏదైనప్పటికీ కుటుంబం అనేది కుటుంబం అండి. అంతేగాని రాజకీయ లబ్ధి కోసం దేన్ని త్యాగం చేస్తున్నారండి? సరే, ఈవేళ ప్రతిపాడు ఎమ్మెల్యే ఇచ్చేశారు, నన్ను చిత్తుగా ఓడించేసి డిపాజిట్ లేకుండా చేశారు, మంత్రి అయిపోయింది, లెక్కలేని ఆస్తి సంపాదించింది. ఏం కోల్పోయిందండి? అట్ వాట్ కాస్ట్ ఈస్ ఎర్నింగ్ ఆల్ దాట్? దేవుడు లాంటి తండ్రిని వద్దనుకున్నా, భూదేవి లాంటి తల్లిని వద్దనుకున్నా, రామలక్ష్మణ్ లాంటి అన్నదమ్ములను వద్దనుకున్నా, స్వర్గం లాంటి పుట్టిల్ని వద్దనుకున్నా, తల్లిదండ్రులు లెక్క చేయని మనిషి ఎవరిని లెక్క చేస్తుందండి? ఏ పార్టీని లెక్క చేస్తుంది? ఏం సేవ చేస్తుంది అనేది ప్రజలు, ఆ పార్టీ నాయకులు ఆలోచించుకోవాలండి. ఇది రాజకీయం కాదండి, రాజకీయం కానే కాదు. హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా తన ఆశ్రయం లేదని కూడా నాన్నగారు గతంలో కూడా మాట్లాడారు. ఆ పరిణామం కూడా కారణం వచ్చింది. అయ్యా, ఫస్ట్ టైం ఎవరు గొడవ మొదలు పెట్టారనేది ప్రజలందరికీ తెలుసు. ఎవరో ఈ గొడవ కారణం అనేది మీ అందరికీ తెలుసు. గొడవైన రోజు నుంచి ఈ రోజు వరకు 4 సార్లు ఆవిడ ప్రయత్నం చేయడం జరిగింది. మొదటిది మీ అందరికీ తెలుసు, కాకినాడ మెడికవర్ హాస్పిటల్లో నా తండ్రి స్పృహలో లేనప్పుడు రావడం జరిగింది. 2, యశోద హాస్పిటల్లో ఉన్నప్పుడు నా తండ్రి రూమ్ లో ఉన్నప్పుడు రావడం జరిగింది. ఆ రోజు నా తండ్రి ఆవిడతో ఏమన్నారో మీరు ఆవిడని అడిగే తెలుసుకోండి. 3వది సింధు హాస్పిటల్కి వచ్చారు, ఆ రోజు కూడా నా తండ్రి స్పృహలో లేదు. 4వది నా తండ్రి మరణించాక వచ్చారు. ఈ 4 సమయాల్లో తప్ప తండ్రి ఇప్పుడు గుర్తుకు రాలేదా అని అడగండి మీరు. ఎందుకు గుర్తుకు రాలేదు? ఈవేళ గుండెలు పగలిగే ఏడ్చేలాగా, కన్నీరు నీళ్ళు పెద్ద పబ్లిసిటీ చేసేలాగా ఏడుపులు ఏడుస్తున్నారే, ఏమైంది ఇంతకాలంని? నా తండ్రి ఇంతవరకు కోమాలో లేరే, ఇక్కడికి వచ్చేస్తే మేము ఎవరు బయటికి తోసేలేదే, ఎందుకు రాలేదు? ఇంత ప్రేమ ఉన్నాను మరి మీరందరూ అడగాలి ప్రశ్న. ఇప్పుడు మొన్నటి మే వరకు కూడా ఆయన ఇంటికి వచ్చి పిలిచిన ప్రతి ఫంక్షన్ కి వెళ్ళారు, ప్రతి పరామానికి వెళ్ళారు, ఇంటికి వచ్చిన అందరినీ ఆదరిస్తూనే ఉన్నారే, ఎందుకండి ఇంతవరకు కనపడలేదు? ఆయన సృహలో లేనప్పుడు, ఆరోగ్యం క్షీణించినప్పుడు, మరణించినప్పుడైనా గుర్తుకొస్తాడు తండ్రి. ఇది మహా పాపం అండి. ఇంత బాధలో ఉన్నా సరే తండ్రి కోమాలో ఉండి సృహ లేనప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే ఒక కూతురన్నా, ఒక కొడుకన్నా, పెద్దలన్నానే తల్లి దగ్గరికి వెళ్ళాలి. తల్లి దగ్గరికి వెళ్ళాలి, ఆ తల్లిని ఓదార్చాలండి. అక్కడికి వెళ్ళి చేసేది తండ్రి దగ్గర ఏమీ లేదండి, తల్లి దగ్గర ఓదార్చాలి. తల్లి ముఖం చూసి ఎన్ని రోజులైందో అడగండి మీరు. ఇదేనా తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమ? ఇదేనా నేర్పిస్తుంది వాళ్ళ పిల్లలకు కూడాని? మీరందరూ అడగాలి ప్రశ్న. అర్థం చేసుకోవాలి, ఆ పార్టీ మనుషులు, ఆ పెద్దలు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. అదే కాదు, ఆ రోజు తండ్రి మరణించిన రోజు పోలీసులతో పాటు ఒక 50 మంది బౌన్సర్లని రౌడీలతో వచ్చిందని కూడా నాకు తెలిసిందండి. వాళ్ళని ఎవరిని కూడా నేను మర్చిపోవాలని గుర్తు చేస్తున్నాను ప్రతి ఒక్కరికి. ఎప్పుడు కూడా ఇంటి పెద్దలతోటో కుటుంబ సభ్యులతోటో వచ్చి ఉంటే దానికి గౌరవం వేరండి. నా తండ్రి మాట పక్కన పెట్టి నా తల్లిని ఒప్పించన్నా ఆవిడ గౌరవం నేను చేద్దును. కానీ ఆవిడ వచ్చింది ఒక రౌడీలతోటి, గూండాలతోటి, దుర్మార్గం అధికారం ఉందన్న పోలీసులతోటి వచ్చారండి. ఆవిడ క్షమించకూడదండి ఎప్పుడు ఇలాంటి వాళ్ళు సమాజానికి చీడ పురుగులే తప్ప సమాజం మంచి కోరే మనుషుల కింద ఎప్పటికీ మారండి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల సభలో కూడా తుల్లో కూడా మాట్లాడారు, తండ్రి మాట ఎవరాడకూడదు, ఇళ్ళమన్న సమయంలో కూడా ఆవిడ వచ్చేటప్పుడు కూడా ఎవరు రాలేదు సార్, అప్పటి నుంచి ఇది రాలేదండి. నా బలమైన నమ్మకం ఏంటంటే పార్టీ ఆవిడ్ని వాడుకుంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఈవిడ మాత్రం జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీ వ్యవస్థని ఈవిడ మాత్రం వాడుకుంటున్నారు. ఆ పార్టీ పెద్దలే సమాజానికి ఏది మంచిది అనేది ఆలోచించి
ప్రవర్తన మార్చుకోవాలని తెలియజేస్తాను. సార్, మీ తండ్రి గారు ప్రతిపాడు నియోజకవర్గాన్ని చాలా ప్రేమించేవారండి. మీరు ఆ నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఆయన నాకు ఒక 5 రాజకీయంగా కొన్ని విషయాలు చెప్పారండి. మొదటిది, ఎప్పుడు దేని వెనకాల పరిగెట్టొద్దు. అది అధికారం అన్నా, పదవన్నా, డబ్బన్నా, ఆస్తన్నా దేని వెనకాల పరిగెట్టొద్దు. ఎప్పుడు నీ శక్తిని కూడగొట్టుకో, నేను నువ్వు కొత్తగా కనిపెట్టుకో, జ్ఞానాన్ని పెంచుకో, అన్నీ నీ దగ్గరికి వస్తాయి అని మొదటిది. రెండవది, ఎప్పుడు ఒకరి ఇంట్లోని ఒకరి జీవితంలో దీపం పెట్టడానికే ప్రయత్నం చేయి. ఆ దీపం కోసం ఎంత దూరం అన్నా వెళ్ళు, ఎంత కష్టమన్నా పడు, ఎంత మందినన్నా అడుక్కో. దీపం పెట్టిన మరుక్షణం మర్చిపో. ఎందుకంటే ఒకరికి సాయం చేసే స్థితిలోని నా దేవుడు పెట్టాడు అంటే నువ్వు వాళ్ళకి రుణం ఉన్నావు, కానీ వాళ్ళు నీ బానిస కాదు అని చెప్పాడు. మూడవది, నీ దగ్గరికి చాలా మంది వస్తారు. వాళ్ళు దండలు, వాళ్ళ దండాలు, వాళ్ళ పొగడ్తలు, చప్పట్లు మునిగిపోక ఎప్పుడు. వాళ్ళ కడుపులు చూడు, వాళ్ళ బ్రతుకులు చూడు, అవి మార్చడానికే ఎప్పుడు కష్టపడుతూ ఉండు. ఆ మాయలో పడ్డావా నీ జీవితం ఆ రోజుతో ముగిసిపోతుంది. నాలుగవదండి, తెలుసో తెలియకో ప్రతిపాడు నియోజకవర్గాన్ని వదిలేసుకున్నాను. ఎప్పుడు ఆ తప్పు చేయొద్దు. మట్టి మనుషులు, మంచి మనుషులు, కష్టం, గౌరవం, మర్యాద తెలిసిన మనుషులు ఎంత దూరం వెళ్ళినా ఒక పాదం ప్రతిపాడులో ఉండిలాగే చూసుకో. ఎప్పటికీ ఆ ప్రజలకు దూరం అవ్వకు. నువ్వెప్పుడూ మన కుటుంబానికి ఇంత భిక్ష పెట్టిన ఆ నియోజకవర్గం ఎప్పుడు మన కుటుంబం వాళ్ళకి బానిసే తప్ప వాళ్ళ పైన కాదని నాలుగవది చెప్పారండి. ఐదవది, కళ్ళు పెద్దవి చేసి గంభీరంగా నా గుండె కొడుతూ ఒక మాట చెప్పారండి. గుర్తుపెట్టుకోగిరి, దేవుడి కన్నా ధర్మమే ముఖ్యం. ప్రజాసేవలో ఉన్న నాయకుడికి తన కుటుంబం కన్నా ప్రజలే ముఖ్యం. అదే నీ కర్తవ్యం. కొడుకుగా, తమ్ముడుగా, భర్తగా, తండ్రిగా ఉన్న గిరికి, ప్రజాసేవలో ఉన్న గిరికి ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. కానీ నీ చూపు, నీ లక్ష్యం, నీ అడుగు, నీ ధర్మం, నీ కర్తవ్యం వైపే ఉండాలి తప్ప ఎప్పుడు ఇటువైపు మళ్ళకూడదు. అయితే రోజులు మారిని, తరం మారింది, మనుషుల ప్రవర్తన, మనసులు మారిని. కాలం తగ్గట్టుగా మారినా ధర్మం వైపే నీ అడుగులు ఉండేలాగా నిరంతరం ప్రయత్నం చేయి. అదే నీ పదవి, అదే నీ ఆస్తి, అదే పెద్దలిచ్చే ఆశీర్వాదం. ఈ 5 కూడా నాకు చెప్పడం జరిగిందండి. ఎక్కడ మర్చిపోతానో, ఎక్కడ కంగారులో ఎన్ని గుర్తుండవో అని ఆయన చెప్పిన రోజు నుంచి ప్రతిరోజు ఆయన చెప్పిన మాట ఒక మంత్రం లాగా ప్రతిరోజు నేను స్మరించుకుంటూనే ఉన్నానండి. ఆ రోజు నుంచి మరణించే వరకు కూడా ఏ విషయం ఎవ్వరికి, మా అమ్మగారికి కానీ, మా అన్నయ్య గారికి కానీ, నా భార్య పిల్లలకు కానీ ఎప్పుడు ఎవరికి షేర్ చేసుకోలేదండి. ఇవన్నీ ప్రజలకు తెలియవలసిన విషయాలు కాబట్టి, మీరు అడిగారు కాబట్టి నేను చెప్పుకుంటున్నాను. కాపు ఉద్యమ నేతగా ముద్రగడ పేరు తెచ్చుకున్నారు. మీరు రాజకీయాలకి పరిమితం అవుతారా? కాపు ఉద్యమాన్ని ఏమన్నా మీరు పరిస్థితి ఉందంటారు? అయ్యా, అవన్నీ చాలా పెద్ద పెద్ద విషయాలు. ప్రస్తుతానికి తండ్రి కోల్పోయిన దుఃఖంలో ఉన్నాం. కాలానికి అనుకూలంగా ఏది భగవంతుడు సమర్పిస్తే, నా తండ్రి గారు ఏది ఆదేశాలు ఇస్తే, పెద్దలు ఏది కోరుకుంటే దానికి సిద్ధంగా ఉంటాం. థ్యాంక్ యూ సార్.